హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆహార వీధిలో. ఈరోజు మనం మటన్ కర్రీని చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. నేను ఇక్కడ 1/2 kg మటన్ని తీసుకున్న మటన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 మిరియాలు, 2 ఇలాచి, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోండి. 2 రెబ్బల కరివేపాకు, 3 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఆనియన్స్ మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. కుక్కర్లో ఉడికించిన మటన్ని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని మంటని మీడియంలో ఉంచి మూత పెట్టి మగ్గించండి. 5 మినిట్స్ ఇలా ఉడికించిన తర్వాత తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. మరొక 2 నిమిషంలో ఉడికించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలపండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసిన తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాక 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేసిన మటన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను చాలా డ్రైగా చేశానండి. మీకు గ్రేవీగా కావాలనుకుంటే 1 కప్ వాటర్ ఎక్స్ట్రా పోసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. Please don't forget to share this video. Thank you.